హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఏదైతే అన్ని న్యూస్ ఛానల్స్ ఆర్టీవీ, TV9 ఇలా రకరకాల తెలుగు ఛానల్స్ చాలా ఉన్నాయి, మీరు చూస్తూ ఉంటారు. ఆ న్యూస్ ఛానల్స్లో ఆర్మీకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. సో వ్యాకెన్సీకి సంబంధించి 18 నుంచి 42 సంవత్సరాలు ఉన్న ఎవరైనా డిగ్రీ అర్హతతో అప్లై చేసుకోవచ్చు. జూన్లో ఈ ఆన్లైన్ ప్రాసెస్ జరుగుతుంది అని మొత్తం వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోలన్నీ, నా క్లిప్లన్నీ పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్లో. సో దాని గురించి క్లారిటీ అనేది మీకు ఇస్తాను. సో మీకు ఇప్పుడు ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో, ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించి ఆఫీసర్ సంబంధించి నోటిఫికేషన్. ఇందులో ఆల్రెడీ దీనికి సంబంధించి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అనేది నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్కి సంబంధించి అప్డేట్ ఇచ్చేది ఒక ఏఎస్ఆర్ టెలిగ్రామ్ ఛానల్ మాత్రమే. సో ఎందుకు ఇస్తానంటే దానివల్ల మీరందరూ చూస్తారు అని. దీన్ని బాగా మీరందరూ చదివి ఉంటే మీరు ఆ న్యూస్ ఛానల్లో వచ్చేది నంబర్ అనమాట. న్యూస్ ఛానల్ ఎలా అంటే ఏదైనా ఒక చిన్న న్యూస్ తెలిస్తే దాన్ని మల్టిప్లై చేసి దాన్ని ఇంకా స్ప్రెడ్ చేస్తారనమాట. అందులో ఒక 10% రైట్ ఉంటే 90% రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ న్యూస్ ఛానల్లో వచ్చేదంతా రాంగ్ ఇన్ఫర్మేషను. సో ఈ టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించిన ఈ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అనేది మీకు నేను చెప్తాను. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న యొక్క నోటిఫికేషన్ అదే. సో ఇక్కడ చూడండి, జాయింట్ టెరిటోరియల్ ఆర్మీ యాజ్ అండ్ ఫర్ ఆఫీసర్కి సంబంధించి పార్ట్ టైం కమిట్మెంట్ అండ్ నాట్ ఏ ఫుల్ టైం కెరియర్కి సంబంధించి ఇది ఒక పార్ట్ టైం జాబ్కి సంబంధించి ఉంటాయి. ఈ టెరిటోరియల్ ఆర్మీ కమిషన్ ఆఫ్ ఆన్లైన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చి డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి 20th జూలై అనేది మీకు ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట. సబ్మిషన్ అప్లికేషన్ సంబంధించి మే 12వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఉంటుంది అనమాట. దీనికి డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో నెక్స్ట్ వచ్చి టోటల్ వ్యాకెన్సీకి సంబంధించి ఇక్కడ చూడండి, మేల్ 18 అంటే అబ్బాయిలకు 18, ఫీమేల్కి 1, మొత్తం 19 పోస్టులు అనేది ఇందులో ఉన్నాయన్నమాట. ఇందులో ఎలిజిబిలిటీ వచ్చి ఇక్కడ చూడండి, సిటిజన్స్ ఆఫ్ ఇండియాలో నివసిస్తున్న మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చి 18 నుంచి 42 సంవత్సరాలు అనమాట. సో మీకు దీనికి సంబంధించి ఆఫీసర్ నోటిఫికేషన్ అనేది మరి కొద్ది రోజులు అఫిషియల్ అప్డేట్ కూడా వస్తుంది. ఇప్పుడు మీకు ఏదైతే చూపిస్తున్నా అది అఫిషియల్ అప్డేటే. సో ఇందులో నెక్స్ట్ వచ్చి క్వాలిఫికేషన్ చూద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఫిజికల్ స్టాండర్డ్కి సంబంధించి మీరు ఫిట్గా అనేది ఉండాలన్నమాట. ఎగ్జామ్ అనేది జూలై 20th నుంచి అనేది మీకు ఉంటుంది ఎగ్జామ్ అనేది. సో సెంటర్స్ అనేది ఇండియాలో ఎక్కడైనా రకరకాలుగా ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇందులో వచ్చి ఎగ్జామ్కి సంబంధించి సబ్జెక్ట్ రీజనింగ్ సంబంధించి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్కులు ఉంటాయి. రీజనింగ్ వచ్చి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్కులు. నెక్స్ట్ అర్థమెటిక్స్ సంబంధించి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్కులు అనేది ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చి జనరల్ నాలెడ్జ్కి సంబంధించి 20 క్వశ్చన్స్ 25 మార్కులకు ఉంటాయి. ఇంగ్లీష్ వచ్చి 25 క్వశ్చన్లు 25 మార్కులు ఉన్నాయి. మొత్తం క్వశ్చన్ పేపర్ 100 మార్కులకి. ఎగ్జామినేషన్ టైమింగ్ వచ్చి 2 hours అనేది ఉంటుంది. సో ఈ యొక్క బేసిక్ సంబంధించి ఇందులో వ్యాకెన్సీకి సంబంధించి క్యాప్టెను, మేజరు, కల్నలు, బ్రిగేడరు, లియోటెనెంట్ అని అంటున్నారు. సో ఈ లియోటెనెంట్ అనేది నాకు తెలియదు దాని గురించి. సో ఇది ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ అనేది ఉంటుంది. సో పెనాల్టీ కూడా ఇందులో నెగిటివ్ మార్క్స్ సంబంధించి 0.3 ఉంటుంది. అంటే 3 మిస్టేక్స్ చేస్తే ఒక రైట్ క్వశ్చన్ అనేది పోతుంది అన్నమాట. సో ఇది ఆ నోటిఫికేషన్ సంబంధించి 19 పోస్టులు పట్టుకొని న్యూస్ ఛానల్ మొత్తం వైరల్ చేసుకుంటున్నారు అంతే, రియాలిటీ అయితే కాదు. సో ఆ న్యూస్ ఛానల్లో వచ్చేదంతా ఫేకు. సో ఈ నోటిఫికేషన్ తీసుకొని ఏదో కొన్ని వేల లక్షల జాబులు వచ్చేలాగా ఉన్నాయిలాగా ఆ విధంగా స్ప్రెడ్ చేస్తున్నారు. సో అలాంటిదేమీ లేదనమాట. సో ఇది వీడియో. సో ఎవరైనా దీనికి ఎలిజిబుల్ ఉంటే అప్లై చేసుకోండి. సో నాకు తెలిసి దీనికి అప్లై చేయడం కూడా కొంచెం ఉపయోగం లేదు. సో ఇవంతా పార్ట్ టైంకి సంబంధించి ఉంటాయి, కొన్ని రోజుల వరకు ఉంటాయి, తర్వాత మళ్ళీ తీసేస్తారు వీటిని. సో పర్మనెంట్ అయితే కావు ఇవి. వేరే ఏమైనా జాబులు మీరు ట్రై అనేది చేసుకోండి. సో ఇదే వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు నచ్చలేదంటే చేయొద్దండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.